కుల సంకేత పాలిని దోషాలు ఉన్నవాళ్ళు ఆ ఒక్క మృత్యు దోషాల బారిన ఆ ఒక్క మృత్యు కోరల బారిన పడతారు. పడకుండా ఉండడానికి ఆ యొక్క తల్లి స్వరూపాన్ని మనము ఈ వసంత నవరాత్రులు 9 రోజులు ఆరాధించుకుంటాం. ఏ విధంగా అయితే ఇప్పుడు మనము ఇలాగా పసుపు కుంకుమలతో ఇక్కడ ఆరాధించుకుంటున్నాము. కొందరు పల్లెల్లో వాళ్ళకు ఇతర గంగమ్మని సర్ది పోసుకుంటూ తర్వాత పొంగళ్ళు పెడుతూ తర్వాత బలులు ఇస్తూ ఆ విధంగా కూడా అమ్మవారిని వాళ్ళ ఆరూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అమ్మవారు వసంత నవరాత్రుల్లో ప్రకృతి మాత అన్నమాట. ప్రకృతి స్వరూపమైన దేవి మనల్ని ప్రకృతిలో నుంచే మనం జన్మించాం. ఆ ప్రకృతి ద్వారానే మనం జీవిస్తున్నాం. రేపు మరణానంతరం కూడా అందులోనే కలిసిపోతాం. అయితే ఆ అమ్మవారు చూడండి ఎంత అనుగ్రహం మనల్ని. ఆవిడ కని మనల్ని వదిలేకుండా చూడండి ప్రపంచం మీద పుష్పాలు ఫలాలు ఆరోగ్యకరమైన దినుసులు అంతేకాదు అనారోగ్యం వస్తే ఆరోగ్యకరమైన ఔషధాలు సైతం ప్రకృతి నుంచే మనకు లభిస్తాయి. మనం ప్రకృతి పట్ల ఎటువంటి అపచారాలు చేసినప్పటికీ ప్రకృతి మనల్ని క్షమిస్తుంది, ప్రకృతి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంది. కారణం ఏమిటంటే ఆ తల్లి జగన్మాత కనుక, ప్రకృతి మాత కనుక మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీను ఆమె నుంచి ఆమె మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు
మీరు ఈ యొక్క నిమ్మకాయని పెట్టుకున్నారు కదా, ఈ నిమ్మకాయని అమ్మవారి స్వరూపంగా భావించి ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి ఆ నిమ్మకాయని అర్చించాలి. అర్చించిన అనంతరం ఆ ఒక నిమ్మకాయని మీ సమస్యలను అనుసరించి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళ క్యాష్ బాక్స్లోను, తర్వాత ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు దాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. తర్వాత నరదృష్టి బాధలతో బాధపడే వాళ్ళు గుమ్మాన్ని కట్టుకోవచ్చు. ఎవరైతే భూత ప్రేత పిశాచాది బాధలు దుస్వప్నాలు ఉంటాయో వాళ్ళు ఈ యొక్క నిమ్మకాయని 3 రోజుల పాటు వాళ్ళ తల కింద ఉంచుకొని నీళ్ళలో పడవేస్తే పారే నీళ్ళలో ఆ దుస్వప్నాలు పోతాయి. అంత శక్తి మీరు అర్చించే ఈ యొక్క నిమ్మకాయకి ఉంది. ఈ యొక్క బీజాలు అర్చనలో ఇప్పుడు మీరు సహజంగా ఎక్కడైనా సరే పారాయణాలు చేసుకుంటూ ఉంటారు. అవి స్తోత్ర పారాయణాలు. మనం ఇప్పుడు బీజాక్షర సహితంగా అమ్మవారిని కుంకుమతో అర్చిస్తాం. ఇలా ఎందుకు చేయాలి? మేము పారాయణం చేసుకుంటున్నాం కదా లక్షణంగా అని మీరు అనుకోవచ్చు. పారాయణంలో మనం బీజాలను పలకము. బీజాలను ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు ఆ ఒక నామానికి 10 రెట్లు శక్తి వస్తుంది. బీజమంత్ర సహితంగా మనం చేసిన అర్చనకి 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం ఈ యొక్క 3 బీజాలు కాళీ, లక్ష్మి, పార్వతీ స్వరూపాలు. ఆ తల్లి యొక్క త్రిపుర సుందరి యొక్క త్రిమూర్తి స్వరూపాలు ఈ 3 బీజాలు. ఆ తల్లిని మనం త్రిపుర సుందరి అంటాం. ఎందుకంటే ఆ తల్లి సరస్వతి, లక్ష్మి, కాళిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ యొక్క త్రిపుర సుందరి యొక్క పూర్తి అనుగ్రహం మనకు కలగాలంటే ఈ త్రిపుర బీజాలని మనం ఉచ్చరిస్తూ కుంకుమార్చన జరపాలి. ఈ యొక్క కుంకుమార్చనని మనం బీజమంత్ర సహితంగా జరపడం వలన మనకి ఏం జరుగుతుంది? ఎక్కడైతే ఏకకంఠంతో మనం ఈ బీజాలని ఓం ఐం హ్రీం శ్రీం అని ఏకకంఠంతో పలుకుతామో ఈ ఏకకంఠంతో పలికిన ఈ యొక్క బీజాల శక్తి ఆ అమ్మవారి యొక్క పవర్ ఏదైతే శక్తి ఉందో దాన్ని బాగా ఉత్పన్నం చేస్తుంది. అది ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అంటే భగవంతుడు అంటే ఎక్కడో మనకు కనిపించకుండా లేడు, మనలోనే ఉన్నాడు. మన షట్చక్రాల్లోనే ఉన్నారు. అమ్మవారిని షట్చక్ర నివాసిని అంటారు. మన షట్చక్రాలలో నివసిస్తున్న అమ్మవారు మనం పలికే ఓం ఐం హ్రీం శ్రీం అనే ఈ బీజాలకి శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు మన శరీరాలలో అనారోగ్య సమస్యలు కానీ మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే, అజ్ఞానం, అనారోగ్యం, మరి ఎటువంటి ఇతర సమస్యలు ఉన్నా సరే మార్చిపోతాయి. ఈ యొక్క షట్చక్రాలలో ఆ ఒక్క పవర్ అనేది మీకు జనరేట్ అయినప్పుడు మీ యొక్క కర్మ ఫలాలు అన్నీ కూడాను 7 జన్మలలో చేసుకున్న కర్మఫలాలు మన 7 చక్రాలలోనూ ఉంటాయి. ఆ ఫలాలు ఎలా నశించాలి అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క అద్భుత శక్తి ఉత్పన్నమైనప్పుడు మాత్రమే ఆ కర్మనాశనం అనేది జరుగుతుంది. అది జరగడానికి మనము ఏకకంఠంతో ఈ యొక్క అమ్మవారి యొక్క బీజాన్ని మనం ఉచ్చరిస్తాం. అంతేకాకుండా ఈ యొక్క బీజము ఓం ఐం హ్రీం శ్రీం అని ప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా
అమ్మవారికి పువ్వులు మాల అన్ని నాకు అన్నీ తెచ్చుకుంటాను. పాస్ చేసుకుంటారు